వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు శివారు ప్రాంతమైన బుజుబుజు నెల్లూరులో ఎస్సీ కార్పొరేషన్ కోట్ల రూపాయల నిధులతో అంటే పంచాయతీలు మున్సిపల్ కార్పొరేషన్కు ఇవ్వడం కోసం కొనుగోలు చేసిన హైడ్రాలిక్ ట్రాక్టర్లు, అదేవిధంగా మామూలు ట్రాక్టర్లు, ఆటోలు, అంటే మొత్తం అంటే ఈ చెత్తాన్ని తీసుకుని పోయేందుకు ఆటోలు పెద్ద ఎత్తున సుమారు ఒక 10 కోట్ల రూపాయలు విలువ చేసే వీటిని కొనుగోలు చేశారు గత ప్రభుత్వంలో. అయితే వీటిని ఇట్నే వదిలేయడంతో, తుప్పుపట్టడంతో పాటు వీటి బ్యాటరీలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కొన్ని పరికరాలను కూడా దొంగిలించుకుని వెళ్ళిపోయారు. అంటే దీన్ని చూస్తుంటే పాలకులు, అధికారులు ఎంత నిర్లక్ష్యం ఉందనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే హైడ్రాలిక్ ట్రాక్టర్లు కూడా చూడండి ఎంతో ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతము. అదేవిధంగా ట్రాక్టర్లు కూడా పెద్ద ఎత్తున ట్రాక్టర్లు కూడా ఇచ్చాను. 10ల సంఖ్యలో మినీ ట్రాక్టర్లు, హైడ్రాలిక్ ట్రక్కులు, బ్యాటరీలు, ఆటో రిక్షాలు ఒకే చోట పోగువేసి నా దృశ్యాలైతే మనకు కనిపిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన చాలా వరకు అంటే బ్యాటరీలు, అదేవిధంగా విలువైన పరికరాలు మొత్తము దొంగిలించుకు వెళ్ళినట్లు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ కోట్ల రూపాయలు విలువ చేసే హైడ్రాలిక్ ట్రాక్టర్లు, మామూలు ట్రాక్టర్లు, ఈ బ్యాటరీ ఆటోలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక్కడ కనీసం వాచ్మెన్లు కానీ వీటికి రక్షణ కల్పించాల్సింది పోయి కనీసం వానకు తడుస్తూ ఎండకు ఎండుతున్నాయి. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్రాక్టర్లు ఇవి వాహనాలు. ఒక్కటంటే ఒక్క వాహనం కూడా ఇప్పుడు పనికి వచ్చే పరిస్థితి లేదు. బుజుబుజు నెలలు 4-5 ఏళ్లుగా పడి ఉన్నాయి ఈ వాహనాలను. వైసీపీ హయాంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేశారు. చెత్త సేకరణ కోసం వాటిని పంచాయతీలకు అందించాలని అలాగనే వదిలేయడం జరిగింది. అయితే ఎండకు ఎండుతూ, అదేవిధంగా వానకు తడుస్తున్న దృశ్యాలు ఈ చూసాము. అయితే బ్యాటరీ ఆటోలు అయితే పూర్తిగా తుప్పిపట్టిపోయినాయి. ఒక్కదానికి కూడా బ్యాటరీలు కానీ, అదేవిధంగా ఇంజన్లతో పాటు కూడా దొంగలించుకుని వెళ్ళిన ఇది ఉన్నాయి. ఎందుకు ఈ ప్రభుత్వం అంత నిర్లక్ష్యం వహించింది? కోట్ల రూపాయలతో ప్రజాసొమ్ముతో ఎంత ట్రాక్టర్లు, హైడ్రాలిక్ ట్రాక్టర్లు మొత్తం కొనుగోలు చేసినప్పటికీ వీటిని దేనికి పనికి రాకుండా వదిలేయడంతో అంటే ప్రభుత్వ నిధులు ఎంత దుర్వినియోగం పరుస్తున్నారనేది ఇది ఒక నిదర్శనం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అత్త సొమ్ము అల్లుడు దానం మాదిరి కానీ ఈ పాలకులు, అధికారులు ఈ ప్రభుత్వ సొమ్మును పన్నుల రూపంలో వసూలు చేసిన వీటిని ఎంత దుర్వినియోగం పరుస్తున్నారనేది కూడా వీటిని చూస్తేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ సుమారు ఒక 30-40 ట్రాక్టర్లు, అదేవిధంగా ఒక 20కి పైగానే హైడ్రాలిక్ ప్రొక్లైన్లు, అదేవిధంగా ఒక 100 వరకు ఈ బ్యాటరీ ఆటోలు కూడా ఉన్నాయి. మొత్తము దేనికి పనికిరావు. ఈ విధంగా గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడే పడేయడం జరిగింది. అయితే ఎస్సీ కార్పొరేషను గతంలో వీటిని కొనుగోలు చేసి మున్సిపాలిటీకి, అదేవిధంగా పంచాయతీకి ఇవ్వాలనుకున్నారు. అయితే గ్రామాలలో పంచాయతీ నుంచి చెత్త పన్ను, అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి కూడా చెత్త పన్ను వసూలు చేసి ఆ డబ్బుతో మున్సిపాలిటీలు, పంచాయతీలు ఎస్సీ కార్పొరేషన్కి మళ్ళీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది కొనుగోలు చేశారు అంతే, ఇంకా ఇవ్వకుండానే ఇటు మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వలేదు, ఇటు పంచాయతీ వాళ్ళకి ఇవ్వకుండా కేవలం డంపింగ్ యార్డులో పెట్టడంతో గత 4 ఏళ్ల నుంచి పూర్తిగా ఇవి పనికి రాకుండా పోయాయి. అయితే ట్రాక్టర్ ఇంజన్లకు సంబంధించి ట్రాక్టర్లు బ్యాటరీలు కూడా మొత్తం మాయమవ్వడం జరిగింది. అదేవిధంగా వీటిలో ఇంజన్లలో ఉండే ఖరీదైన విలువైన కొన్ని పరికరాలను కూడా దొంగిలించుకుని వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. ఈ ఆటోలకైతే, బ్యాటరీ ఆటోలకైతే అసలు పూర్తిగా తుప్పిపట్టిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అంటే ఈ ఆటోలకు పూర్తిగా బ్యాటరీలు, టైర్లు మొత్తం దొంగిలించుకుని పోవడము, కొన్ని పూర్తిగా చెడిపోవడము మొత్తం మనం చూస్తున్నాం. అయితే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలున ట్రాక్టర్లు, హైడ్రాలిక్ ప్రొక్లైన్లు, ఆటోలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల విలువ చేసి ఇవి ఎంత అధ్వానంగా అది తుప్పిపెట్టిపోయినట్లు కూడా మనకు తెలుస్తుంది. కేవలం ఒక నెల్లూరు నగరంలోనే 10 కోట్లకు పైగా
పైగానే ఈ వాహనాలు పూర్తిగా చెడిపోయాయి. అయితే ఇప్పటి కూడా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వంలో వీటిని చూసినా ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నారు. అయితే కొన్నిటి వరకు కొన్ని ట్రాక్టర్లు అయినా రిపేర్లు చేసి వాడుకోవడానికి అవకాశం ఉంది. అయినా కూటమి ప్రభుత్వం కూడా ఎందుకు వీటి గురించి పట్టించకుండా వదిలేయడంతో అవి గాలికి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్న దృశ్యాలైతే చూస్తున్నాం. బ్యాటరీ ఆటోలు అయితే సుమారు ఒక 100కు పైగానే ఉంటాయి. అయితే మొత్తం అంటే చూడండి గ్లాసు కూడా పగిలిపోవడం జరిగింది. అయితే ఈ కొత్త వాహనాలకు కనీసం కీ కూడా అట్నే వదిలేసి ఉన్నారు. అన్ని వాహనాలకు అట్నే వదిలేసి ఉన్నారు. ఎంత నిర్లక్ష్యం! దీన్ని చూస్తే కనీసము ఒక బ్యాటరీ కూడా లేదు, అంటే బ్యాటరీ కూడా మాయం చేశారు. ఈ ఆటోలో అంటే గ్రామ శివార్లో ఉండడం వల్ల ఈ ఆటోలో చూడు మద్యం బ్యాక్ పేపర్ మద్యం బాటిల్ కూడా ఇందులోనే ఉంది. అంటే ఇది చాలా ఇది అంటే కనీసము టైర్లు కానీ దేనికి పనికిరాని విధంగా కోట్ల రూపాయలు దుర్వినియోగము జరిగాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆటోలు గత ప్రభుత్వంలో కొనుగోలు చేసిన ఇవి ఈ చెత్తను మున్సిపాలిటీ అదేవిధంగా పంచాయతీ శాఖకు అప్పగించాలని చూశారు. అయితే ఎందుకు ఈ విధంగా ఇక్కడ పడేశారన్నది కూడా మనకు అర్థం కాని పరిస్థితి. అయితే ఇందులో బ్యాటరీ కూడా లేదు, చూడండి కనీసం బ్యాటరీ కూడా లేదు. బ్యాటరీ కూడా ఎత్తుకెళ్ళిపోయినట్లు కనిపిస్తూ ఉంది. కేవలము వైర్లు మాత్రమే కనిపిస్తున్నాయి, బ్యాటరీకి సంబంధించిన వైర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. బ్యాటరీలు మొత్తం అంటే ఈ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు మొత్తము దొంగలించుకొని వెళ్ళిపోయారు. అంటే మొత్తం తుప్పు పట్టింది. కనీసము ఈ వాహనాలు మొత్తం తుప్పు పట్టి కనీసం టైర్లు చూడండి, టైర్లు కూడా పూర్తిగా దెబ్బతిని కొత్త బండ్లు ఈ విధంగా తయారయ్యాయి. అంటే ఏ వాహనానికి కూడా బ్యాటరీలు కానీ ఇతర ఖరీదైన పరికరాలు మొత్తము మాయమైపోవడం జరిగింది. ఇందులో కూడా లేదు. అయితే ప్రతి వాహనానికి మాత్రము కీ ఇట్నే వదిలేసి ఉన్నారు. ప్రతి వాహనానికి కీ ఇట్నే వదిలేసి ఉన్నారు. అయితే ప్రభుత్వం అధికారులు ఎందుకు ఈ విధంగా ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది కూడా మనకైతే అర్థం కాదు. ట్రాక్టర్ల పరిస్థితి కూడా అదే. ట్రాక్టర్లు చాలా వరకు ఇప్పటికైనా ట్రాక్టర్లు మున్సిపాలిటీకి వాడుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ట్రాక్టర్లు వాడుకోవచ్చు. అయితే కొన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలా అంటే నెల్లూరు కార్పొరేషన్తో పాటు చాలా మున్సిపాలిటీలో కనీసము ట్రాక్టర్లు లేక చెత్త ఎత్తక ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా లేకపోలేదు. అయితే వీటిని కూడా కొంతగా మరమ్మతులు చేసి ఈ ట్రాక్టర్లను వాడుకోవచ్చు. ఎందుకు మరి ఇట్నే వదిలేయడం వల్ల పూర్తిగా ఇంకా దెబ్బతినే ఇదే ఉంది. ప్రస్తుతం ఇవి కూడా తుప్పుపడుతున్నాయి. అయితే ఈ ట్రాక్టర్లు చాలా వరకు బాగానే ఉన్నాయి. వీటిని వాడుకునే అవకాశం ఉంది, ఎందుకో మరి వాడుకోవడం లేదు. అదేవిధంగా హైడ్రాలిక్ ట్రక్లైన్లు కూడా అవి కూడా పూర్తిగా దెబ్బతిని ఉండే, కొన్ని వాడుకోవచ్చు. బ్యాటరీలు మొత్తం కొన్ని పరికరాలు మొత్తము ధ్వంసమవ్వడం జరిగింది. ఎవరో దొంగలు వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మద్యం సేవించి కొంతమంది వీటిని దొంగలించుకుని వెళ్ళిపోతున్నట్లు కూడా మనకైతే స్పష్టంగా తెలిసింది. దీనికైతే కాపలా అనేది ఎవరు లేరు. ఎట్టికి వదిలేయడం వల్ల వానకు తడుస్తూ గాలికి ఎండకు ఎండుతూ కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, నెల్లూరు, భుజభుజ్ నెల్లూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.